హాయ్ అండి, వెల్కమ్ టు కింగ్ క్రాక్ మామ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన యూట్యూబ్ ఛానల్లో లేటెస్ట్ అప్డేట్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. గ్యాస్ బుకింగ్ నిబంధనలు అనేవి భారీ మార్పులు అయితే చోటు చేసుకున్నాయండి. ఇక పైన ఇలా చేస్తేనే సిలిండర్ అనేది బుక్ అవుతుంది. అయితే పాత పద్ధతిలో ఎవరైతే సిలిండర్ బుక్ చేస్తున్నారో ఇక మీదట సిలిండర్ అనేది బుకింగ్ అవ్వదు. ఈ యొక్క 1వ తారీఖు నుంచి కొత్త నిబంధనలు అనేవి అమల్లోకి రావడం అయితే జరిగిందండి. వీటి గురించి పూర్తి సమాచారం తెలుసుకునే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎల్పీజీ వినియోగదారులకి కీలక హెచ్చరిక. ఎల్పీజీ బుకింగ్ రూల్స్ అనేవి 2026 నుంచి మారబోతా ఉన్నాయి. అంటే ఈ యొక్క 1వ తారీఖు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఈ యొక్క రూల్స్ అనేవి పూర్తిగా మారబోతా ఉన్నాయి. దీనికి గల కారణాలు అంతర్జాతీయ చమురు సరఫరాపై ప్రభావం, అంటే ఇరాన్ ఇజ్రాయిల్ అక్కడ ఏదైతే యుద్ధం జరుగుతుందో అవి యొక్క కారణంగా ఉంది. అంతేకాకుండా నిబంధనలో కొన్ని ప్రధాన మార్పులు అనేవి తీసుకురావడం వల్ల బ్లాక్ మార్కెటింగ్ ని అరికట్టి అర్హులైన వారికి సబ్సిడీ ధరకే ఈ యొక్క సిలిండర్ యొక్క అవైలబిలిటీ అనేది పెంచడం ద్వారా వారికి ఈజీగా సిలిండర్లు దొరికే అవకాశం అయితే ఈ యొక్క నిబంధనల ద్వారా కల్పించబోతా ఉన్నారు. అయితే ఈ యొక్క నిబంధనలు ఏంటి అనేది ఒకసారి మనం చూద్దామండి. కొత్త నిబంధనల ప్రకారం మీరు ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ టైంలో ఇచ్చున్నారో ఆ యొక్క నెంబర్ ద్వారా మాత్రమే మీరు గ్యాస్ అనేది బుకింగ్ అనేది చేసుకోగలరు. వేరే నెంబర్ నుంచి కానీ వేరే యొక్క ఫోన్ నుంచి కానీ మీరు ఈ యొక్క గ్యాస్ బుకింగ్ అనేది చేసుకోవడానికి అవ్వదు. అంతేకాకుండా ఒక సిలిండర్ తీసుకున్న తర్వాత అక్కడ నుంచి 25 రోజుల తర్వాత మాత్రమే కొత్త సిలిండర్ అనేది బుకింగ్ అనేది జరుగుతుంది. లేకపోతే కొత్త సిలిండర్ బుకింగ్ అనేది జరగదు. అంతేకాకుండా ఈకేవైసీ వెరిఫికేషన్ అయిన వారికి మాత్రమే గ్యాస్ బుకింగ్ అనేది జరుగుతుంది. ఈకేవైసీ వెరిఫికేషన్ కాని వారికి ఈ యొక్క గ్యాస్ బుకింగ్ అనేది జరగదు. అంతేకాకుండా మీ యొక్క గ్యాస్ డెలివరీ అనేది డెలివరీ బాయ్ డెలివరీ చేసినప్పుడు మీకు ఒక డిఏసి కోడ్ అనేది వస్తుంది. అంటే డెలివరీ అథెంటికేషన్ కోడ్ అనేది ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుందండి. ఆ యొక్క ఓటీపీని ఆ వ్యక్తికి చెప్పినప్పుడు మాత్రమే మీకు ఆ గ్యాస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఓటీపీ సిస్టమ్ ఎందుకు పెట్టారంటే ఈ గ్యాస్ డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉన్నారో వారు మీకు వచ్చిన గ్యాస్ని ఇంకొకరికి ఇవ్వకుండా మీకు మాత్రమే డెలివరీ చేయడానికి ఈ యొక్క ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగిందండి. మీరు ఓటీపీ చెప్పినప్పుడు ఆ ఓటీపీ అతను అక్కడ మొబైల్ ఎంటర్ చేసుకుని ఆ యొక్క గ్యాస్ అనేది మీకు డెలివరీ అనేది చేస్తారు. ఇప్పుడు కూలంకషంగా ఒకసారి పాత నిబంధనలకి కొత్త నిబంధనలకి తేడా అనేది ఒకసారి గమనిద్దామండి. గ్యాస్ బుకింగ్ టైం ఇంతకుముందు 21 రోజులు ఉండేవి. ఇప్పుడు 25 రోజులు తప్పనిసరిగా ఉండాలి. 25 రోజుల తర్వాత మాత్రమే మీకు గ్యాస్ బుకింగ్ అనేది జరుగుతుంది. ఇక డెలివరీ అనేది నేరుగా మీకు డెలివరీ చేసేవారు. ఇంతకుముందు ఎటువంటి ఓటీపీ సిస్టమ్ అనేది ఉండేది కాదు. ఇప్పుడు ఖచ్చితంగా ఓటీపీ అనేది చెప్తేనే మీకు డెలివరీ అనేది జరుగుతుంది. కేవైసీ స్టేటస్ అనేది ఇంతకుముందు సాధారణంగా ఉండేదండి. ఇప్పుడు ఖచ్చితంగా ఈకేవైసీ అనేది చేసిన వారికి మాత్రమే ఈ యొక్క గ్యాస్ అనేది బుకింగ్ అనేది జరుగుతుంది. ఇక మొబైల్ నెంబర్ విషయానికి వస్తే ఇంతకుముందు మనం ఏ మొబైల్ నుంచి అయినా సరే బుక్ చేసుకున్నా సరే గ్యాస్ బుకింగ్ అయ్యేది. ఈసారి మాత్రం ఖచ్చితంగా రిజిస్టర్ మొబైల్ నుంచి మాత్రమే మీరు చేస్తేనే బుకింగ్ అనేది అవుతుంది. ఇక సబ్సిడీ విషయానికి వస్తే నేరుగా ఖాతాలో అనేది సబ్సిడీ అమౌంట్ పడిపోయేది. ఇప్పుడు ఈకేవైసీ కలిగి ఉన్న వారికి మాత్రమే మీ యొక్క ఆధార్‌కి లింక్ అయిన ఉన్న అకౌంట్‌లో ఈ యొక్క సబ్సిడీ అమౌంట్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరుగుతుందండి. ఇవి పాత మరియు కొత్త నిబంధనలకు సంబంధించిన డిఫరెన్సెస్. ఇవన్నీ చూసుకొని మీరు గ్యాస్ బుకింగ్ అనేది చేసుకోండి. అయితే ఈ యొక్క నిబంధనలన్నీ ఎందుకు తీసుకురావడం జరిగిందంటే బ్లాక్ మార్కెట్‌ని నియంత్రించడం కోసం. అంటే ఒకే కనెక్షన్‌పై ఎక్కువ సిలిండర్లు బుక్ చేసుకొని బయట విక్రయించే వారిని అడ్డుకట్ట వేయడం కోసం ఈ యొక్క నిబంధనలు అనేవి తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా సబ్సిడీ అమౌంట్ అనేది డైరెక్ట్‌గా మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌లోనే పడే విధంగా, అంటే చాలా మందికి ఈ యొక్క సబ్సిడీ అమౌంట్ అనేది పడట్లేదండి. ఈసారి నుంచి సబ్సిడీ అమౌంట్ డైరెక్ట్‌గా మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌లో పడే విధంగా ఈ యొక్క నిబంధనలు అనేవి తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క బ్లాక్ మార్కెట్‌లో ఈ యొక్క సిలిండర్‌లని తగ్గించి 25 రోజుల పాటు ఈ యొక్క డిఫరెన్స్ ఆఫ్ డేస్ ఉంచడం వల్ల, రోజులు 25 రోజుల తర్వాత బుకింగ్ అనేది ఉంచడం వల్ల అందరికీ సమానంగా గ్యాస్ బుకింగ్ అనేది జరుగుతుందండి. అంటే ఒకరు ఒకేసారి 2, 3 గ్యాస్‌లు అనేవి బుక్ చేసుకొని వారి ఇంట్లో నిల్వ ఉంచుకోవడం కాకుండా సిలిండర్ అనేవి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ యొక్క సిస్టమ్ అనేది తీసుకురావడం జరిగిందండి. ఈ యొక్క ఓటీపీ సిస్టమ్ కూడా తీసుకురావడం వల్ల గ్యాస్ అనేది డైరెక్ట్‌గా మీ ఇంటికే, మీరు బుక్ చేసుకున్న గ్యాస్ మీ ఇంటికే డెలివరీ అనేది జరగడం అయితే జరుగుతుందండి. కాబట్టి ఈ యొక్క నిబంధనలన్నీ మీకు కరెక్ట్‌గా పనిచేయాలంటే మీకు గ్యాస్ ఏజెన్సీ ఎక్కడైతే ఉందో అక్కడికి మీ ఆధార్ కార్డ్‌ని గాని తీసుకెళ్ళినట్టయితే మీ ఆధార్ కార్డు, మీ యొక్క ఫోన్ యొక్క డీటెయిల్స్ అన్నీ అక్కడ కరెక్ట్‌గా అప్డేట్ చేసుకున్నట్టయితే మీకు ఈ యొక్క ప్రాసెస్ అనేది ఈజీ అవుతుందండి. ఇక మీదట గ్యాస్ అనేది బుక్ చేసుకోవడానికి గాని దేనికైనా సరే ఈజీగా ఉంటుందండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్‌లో వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.